విశ్వమంతట నిండెను విశ్వవిభుడు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని నాటి నుండి నేటి వరకు ఆస్తికులు అనేక విధాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ విపులంగా వివరించలేకపోయారు. స్వస్వరూపాన్ని గుర్తించే విధానము మానవుని యందే ఉన్నది గాని గ్రంథముల యందు, గురువుల యందు లేక ఇతర సాధనల యందు ఏమాత్రము కనిపించదు. కన్నులోని దృష్టి వలె, కర్ణములలోని వినికిడి వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నది. కంటిలోని చూపును ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? చూపును వినియోగించుకుంటున్నారే గాని దీని నిజమైన తత్వాన్ని ఎవరూ విచారించడం లేదు. ఇది చైతన్యం యొక్క ప్రభావమే. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఆయన సమీపత్వాన్ని గుర్తుంచుకోలేక మానవుడు అనేక విధములైన సాధనలు సల్పి కాలమును వ్యర్థం చేస్తున్నాడు. కనిపించడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతట నిండెను విశ్వవిభుడు.